రాబోయేటువంటి ఎన్నికలకి శంకరామ ఉదారు చంద్రబాబు నాయుడు ఆర్లగడ్డ వేదికగా 25 సంవత్సరాల తర్వాత టీడీపీకి అతిపెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సభ బాగా సక్సెస్ఫుల్ అయినట్టుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా భారీగా కార్యకర్తలు ప్రజలందరూ కూడా రావడం అనేది కూడా మళ్ళీ 25 సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సభని గుర్తు చేశారని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. సో ఇది విజయవంతం చేయడానికి కారణమైన ప్రతి ఒక్క కార్యకర్త, వాళ్ళతో పాటు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలగడ్డలో ఏ సభ పెట్టినా, ఏ ప్రోగ్రాం పెట్టినా గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఒక నమ్మకం ఈరోజు నా మీద పెట్టుకోవడం వల్లనే ఇటువంటి పెద్ద సభని ఆలగడ్డలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ఆలగడ్డ నుంచి మేజర్గా వచ్చినా కూడా పక్క తాలూకా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇన్ఛార్జ్లు అందరూ కూడా చాలా కష్టపడినారు. అందరిని కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలా దూర ప్రాంతం నుంచి కూడా రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చెప్పండి, సోషల్ మీడియాలో ఒక వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి, జనం ఎవరు రాలేదనేటువంటి సోషల్ మీడియా వైరస్, దీన్ని ఎలా చూడాలి? ఏమి చూడాల్సిన అవసరం లేదు. మా కంటికి బాగా కనపడింది, చంద్రబాబు నాయుడు గారికి కనపడింది. కళ్ళు బాగా ఓపెన్ చేసి కళ్ళు తెరుచుకొని చూసే వాళ్ళ ప్రజలందరూ కూడా కనపడినారు. ఆ కేకలు వినపడినాయి, వాళ్ళ అభిమానం కనిపించింది. కనపడలేదు అన్న వాళ్ళు ఈరోజు వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఈరోజు ఆలగడ్డలో 25 సంవత్సరాల తర్వాత పెట్టిన సభకి దీన్ని అడ్డుకోవడానికి, దీన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఏకమైనారు. కానీ ఎంతమంది ఏం చెప్పినా, ఏం చేసినా, ఎన్ని పుకార్లు పుట్టించినా కూడా ఈరోజు ఆలగడ్డ ప్రజలు, కార్యకర్తలు దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసి ప్రిస్టేజ్గా తీసుకొని మళ్ళీ ఆలగడ్డలో కార్యకర్తలు భూమా అంటే ఏందనేది నిరూపించడం జరిగింది. సో ఆ కడుపు మంట ఉంటుంది. జనరల్గా రాజకీయాల్లో ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతే డెఫినెట్గా కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటతో వచ్చిన మాటలే తప్ప మరోది కాదు. అంటే మరోవైపు మీ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు బిజీగా ఉంటారు, ఆయన అన్నం తినేది తక్కువ, ఇసుకని ఎక్కువ తింటారని మీ నాయకుడు కామెంట్ చేశారు. ఇందులో వాస్తవం ఉందంటారా? డెఫినెట్గా వాస్తవం ఉంది. ఇది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళింది అంటే కింద స్థాయి కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ ఇసుక రాకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడినారనేది గత 2-3 సంవత్సరాలు ఈ అధికారం వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు అసలు ఇసుక దొరకలేదు కాదు కదా. వీళ్ళ ప్రభుత్వమే ఎమ్మెల్యే మనుషుల మీద ఫైన్ వేసింది. దాదాపుగా 2 కోట్లు కట్టేంత వరకు ఆలగడ్డ ప్రాంతంలో ఇసుక కూడా ఎక్కడ దొరకలేదు. అంత దౌర్భాగ్యమైన స్థితికి ఆలగడ్డ రాజకీయాలను తీసుకురావడం జరిగింది. టోటల్ కరప్షన్. ఇందాక నేను మాట్లాడినప్పుడు స్పీచ్లో చెప్పింది కూడా ఆలగడ్డలోనే కాదు, ఎమ్మెల్యేలందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రౌడీలుగా, గూండాలుగా తయారు చేసి ప్రజల మీద వదిలిపెట్టడం జరిగింది. దోచుకోండి, అందరినీ కూడా కబ్జాలు చేయండి, అందరి దగ్గర నుంచి కబ్జాలు చేయండి, ఆస్తులు లాక్కోండి అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి జనాల మీదకి వదిలినారు. ఓకే, మరోవైపు చెప్తున్నారు మనం, మీరు చాలా ఆవేదనతో మీరు మాట్లాడే సందర్భంలో నా కడుపు మంట ఇలా ఉంది, నాకు జైల్లో నా కొడుకుని తీసుకుపోయేటప్పుడు పడిన బాధ చేసి ఒక కోర్టు వల్ల అనుభవించారు. ఎవరా కోర్టు? చూడండి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే కాదు, రాజకీయాలు ఏ విధంగా దిగజారినాయి అంటే ఈరోజు కోవట్లు అనేది కేవలం తెలుగుదేశం పార్టీయే కాదు, అన్ని పార్టీలలో ఉన్నాయి. ఈరోజు రాజకీయాలు ఏ విధంగా తయారంటే కాంప్రమైజ్ రాజకీయాలు, సీజనల్ పొలిటీషియన్స్ ఎక్కువైపోయినారు. సో దీనివల్ల అసలు సిసలైన కార్యకర్తలు, అసలు సిసలైన పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో యువగలం జరిగేటప్పుడు నేను లేను, కానీ కార్యకర్తలు, తమ్ముడు అందరూ కూడా ప్రిస్టేజ్గా తీసుకొని మనం ఏందో నిరూపించాలని ఒక ప్రిస్టేజ్తో యువగలం చేయడం జరిగింది. ఈరోజు అదే కోవట్లు కావచ్చు, కేవలం ఒక వ్యక్తే కాదు, చాలామంది ఉన్నారు, ఇంకా ఒకరే కాదు చాలామంది ఉన్నారు కోవట్లు. అటువంటి వాళ్ళు ఉండడం వల్ల సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడినారు. నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా అదే తీసుకెళ్ళాను. ఈరోజు ఓపెన్ సభలో చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని నేను కోవట్ల గురించి మాట్లాడినాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు కోవట్లు ఉన్నారు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉండి కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టారో, కార్యకర్తలు కాంప్రమైజ్ చేయించారో వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారనే ఒక భరోసా ఈరోజు ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. చూడన్నా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ సక్సెస్ అయింది, మేము చాలా ఆనందంగా ఉన్నాము. కార్యకర్తలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు, మేమందరం కూడా చాలా ఇదిగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడి పాడ చేసుకునే అవసరం కూడా లేదు. మీ అందరికి కూడా తెలుసు ఎవరు ఆ వ్యక్తి అనేది కూడా. ఆ వ్యక్తి ఈరోజు రాలేక కూడా పోయినాడు. ఎందుకు రాలేకపోయినాడు అంటే ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఎవరి మీద అయితే దాడి చేశారు,
ఎవడి మీద అయితే నువ్వు పక్క వాళ్ళతోటి నువ్వు ఎమ్మెల్యేలతో చేయగలిపి నువ్వు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించావు, నువ్వు ఈరోజు నువ్వు ముఖం చూపించుకోలేకపోయినావు కాబట్టి రాలేదు, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. మరోవైపు అల్టిమేట్ జారీ చేశారు జనసేన వాళ్ళకు కూడా. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగల్ రాంపుల్లారెడ్డి కావచ్చు, ఇక్కడ ప్రముఖమైన కొంతమంది నాయకుల్ని పిలవలేదు, వీళ్ళు రావడానికి స్టేజ్ మీద ఉండడానికి వీలు లేదు, ఏవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని కూడా అనేటువంటి పరిస్థితి. మీరు నిజంగా అల్టిమేట్ జారీ చేశారల్లా? చూడండి, మీరు ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు నంద్యాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అప్పుడు నన్ను ఎవడు అడగలేదు, ఎందుకు ఏవి సుబ్బారెడ్డి కూర్చున్నాడు పక్కన, మీకేం ఇబ్బంది లేదా అని. కానీ ఈరోజు ఆలగడ్డలో ఈరోజు ఏవి సుబ్బారెడ్డికి ఎటువంటి పాత్ర లేదని చెప్పి పార్టీని ఈరోజు నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఏవి సుబ్బారెడ్డిని సభలోకి రావడానికి వీలేదని చెప్పి మేము అల్టిమేట్ చెప్పడం జరిగింది. దానికి గౌరవం ఇచ్చి, ఎందుకంటే ఆయన మా మీద కేసు పెట్టినాడు, కేసు పెట్టిన తర్వాత జరిగిన మిగతా ఎమ్మెల్యేలతో అందరితో కూడా కలిసి కోవట్టుగా తయారయ్యి ఈరోజు పార్టీలో ఇబ్బంది పెట్టడం అందరికీ తెలుసు కాబట్టి మేము రావద్దని చెప్పినాము. అది పార్టీ కూడా సరే అని చెప్పి దానికి తగినట్టుగానే చర్యలు తీసుకోవడం జరిగింది. జనసేన విషయం దగ్గరకు వస్తే, జనసేన వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అని చెప్పి కండిషన్స్ అయితే నేను ఎక్కడ పెట్టలేదు. ఓపెన్గా ఇందాక ఏవి సుబ్బారెడ్డి గురించి చెప్పిన, మీరు అడిగినారు, నేను చెప్పిన. జనసేన అయితే నేను ఎవరికి కండిషన్స్ పెట్టలేదు. జనసేన పార్టీ నుంచే వేదిక పైన ఎవరు కూర్చోవాలని చెప్పి మాకు పేర్లు వచ్చినాయి. ఆ పేర్లు వచ్చిన వాళ్ళని మాత్రమే మేము పైన కూర్చోబెట్టడం జరిగింది. అది కూడా పార్టీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే రాబిన్ శర్మ టీం కావచ్చు, మేము కావచ్చు, అందరం కూడా దానికి గౌరవించి దానికి తగినట్టుగానే చేసామే తప్ప జనసేన నుంచి వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అని చెప్పి మాత్రం నేను ఎక్కడ కండిషన్స్ పెట్టలేదు. ఈ సక్సెస్ మీటింగ్ తర్వాత మీ పార్టీ క్యాడర్లో, పార్టీలో ఎలాంటి జోష్ కనిపిస్తుంది? మా వాళ్ళు ఆల్రెడీ జోష్కుంటారండి. ఎప్పుడైనా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ టైం అయినా సరే మా వాళ్ళు ప్రతి దానికి సిద్ధమవుతారని చెప్పి ఈరోజు నిరూపించినారు. చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ యాక్చువల్గా 4:30కి స్టార్ట్ అవ్వాలా, కానీ రెండు గంటలకే మొదలైంది. అయినా కూడా ఎక్కడ కూడా నాకు మాట రానియకుండా, ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు టైంకి చేరుకొని ఆ సభ మీద స్టేజ్ మీద నేను ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాకు భూమా నాగిరెడ్డి కనిపించినాడు. ఆ సభని సక్సెస్ చేసినందుకు కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చూడడం జరిగింది. ఈరోజు ఆలగడ్డలో కార్యకర్తలు ఎంత హుషారుగా ఉన్నారు, ఏ ప్రోగ్రామ్ అయినా ఎంత ధీటుగా చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఫైనల్గా మిమ్మల్ని విమర్శించే వారికి మీరేం సమాధానం చెప్పాలి? అసలు నేను ఎందుకు సమాధానం చెప్పాలా? నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకి చెప్పాలా, నా కార్యకర్తలకు చెప్పుకోవాలా. ఈరోజు నేను ఎదుగుతున్నాను కాబట్టి వాళ్ళు నిద్రపోలేకపోతున్నారు, వాళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంట, ఆ కుళ్ళు కుతంత్రాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభ పెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇది మొదటిసారి నేను పెట్టడం. దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఎంతమంది ఏకమైనారన్నా? చంద్రబాబు నాయుడు గారు రాకముందే కొన్ని ఛానల్స్లో ఏ విధంగా పుకారులు లేపినారు, ఏ విధంగా మాట్లాడినారు. అయినా కూడా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నా మీద నమ్మకంతో తప్పకుండా ఈ సభని సక్సెస్ చేయాలా, ప్రతి ఒక్కరు రాయాలని చూస్తారు. ఆలగడ్డలో ప్రోగ్రామ్ సక్సెస్ అవుతే భూమా అఖిలప్రియ పేరు రాదు, కానీ ఆలగడ్డలో ఫెయిల్యూర్ అయితే అందరు రాళ్ళు తీసుకొని కొట్టడానికి రెడీగా ఉంటారు. కానీ ఈరోజు కార్యకర్తలు చూపించిన హుషారు, కార్యకర్తలు చూపించిన ఉత్సాహం చూసి ఆలగడ్డ ఈరోజు సక్సెస్ అయింది అంటే అది భూమా కుటుంబం వల్ల అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారంటే అది కార్యకర్తల వల్లనే. ఒకటే చెప్తున్నారు, భూమా అఖిలప్రియ ఈరోజు సక్సెస్ కావడం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేశారు. రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం ఇదే జోస్తో 2024 ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం టీడీపీ విజయం సాధిస్తున్నట్టున్నారు భూమా అఖిలప్రియ. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.